श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरिः ओम। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिరంతస్తమోపహం। ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది. ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది. అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు. పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది, అది ఎవరికీ తెలియదు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5 కలిసి పంచాంగం అయింది. అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ 12 నెలలు, జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం. అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటి అనేది మనం చూసుకోవాలి. 2025 సంవత్సరం ఈ సంవత్సర ఫలితాలు ఈ జనవరి నెల ఎట్లా ఉంది ముందు చూసుకుందాం. అయితే దీనికంటే మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే శని కుంభం నుంచి మీనానికి వస్తాడు. అట్లాగే రాహు ఏమో మీనం నుంచి కుంభానికి వస్తాడు మళ్ళీ మధ్యలో. అట్లాగే కేతువు కూడా కన్య నుంచి మరి సింహానికి వస్తాడు. మధ్యలో కొద్దిగా మార్పులు ఉంటాయి. కానీ ఏది ఉన్నా అసలు చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే 24, 25, 26 సంవత్సరాలు పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది. పాపగ్రహాల బలం ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన సమస్యలు ప్రతి వాళ్ళకి కూడా వస్తాయి. ఎందుకంటే గ్రహస్థితి బాగుండకపోతే అందరికీ కూడా సమస్యలు ఉంటాయి, ఎవరికి సమస్యలు లేకుండా ఉండవు. అయితే ప్రతి వాళ్ళు ఏమంటారంటే మనకంటే పైవాడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వాడికి బలం ఉంది, వాడు చెల్లుతుంది కాబట్టి వాడు చేస్తున్నాడు అని తక్కువ వాడు అనుకుంటాడు. ఇది కాదు. ఇది గ్రహస్థితి బాగుండకపోవటాన ఇది అంతర్యుద్ధం అంటారు. చూడండి, దేశంలో రాజకీయ నాయకులు వాళ్ళల్లో వాళ్ళకి భేదాలు వస్తాయి. ఒక పార్టీలో వాళ్ళకే భేదాలు వస్తాయి. వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. ఇవన్నీ కారణం ఏంది? పాపగ్రహాల వల్ల వచ్చే సమస్యలు. అందువల్ల రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు? ప్రజల పరిపాలన కంటే వాళ్ళలో వాళ్ళ కుమ్ములాట, ప్రతిపక్షం కానీ మరి పరిపాలన చేస్తున్న పక్షం కానీ ఇట్లా కొన్ని భేదాలు వచ్చి వాళ్ళలో వాళ్ళు గొడవలు పట్టడం. దీనివల్ల ప్రజలకు తగినటువంటి మంచి చేయలేకపోవటం వాళ్ళకి జరుగుతుంది. సరే, ఏమవుతుంది? పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గర కొద్ది వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకి వ్యాపారం సరిగా చేయలేకపోవటం చేత వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి తగిన జీతాలు ఇవ్వలేకపోవడం జరుగుతుంది. సరే, ఆ జీతాలు తీసుకొని ఇంట్లో పెళ్ళాం పిల్లల్ని పోషించేవాళ్ళు మరి ఉద్యోగం చేసే చోట సరైనటువంటి ఆదాయం రాకపోవటం చేత భార్యా పిల్లల్ని పోషించుకోలేకపోవటం జరుగుతుంది. దీనివల్ల పిల్లల చదువుల్లో కుంటుపడటం జరుగుతుంది. ఇది గొలుసు లింకులు. రాజపాపం పురోహిత, రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవించాలి, పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలి. ఇట్లా ఈ ప్రజలు చేసిన పాపం మిగతా జీవరాశులు మరి పాలిచ్చే గడ్డిని పాలిస్తాయి. అన్నం పెట్టితే ద్రోహం చేసేవాడు మానవుడు, గడ్డి తిని పాలిచ్చేది గోవు, గడ్డిని పాలిచ్చేది బర్రె. వాటికి ఆహారం పెట్టడం చేతగాని పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టపడ్డారు. ఒకప్పుడు దాతనామ సంవత్సరం కరువు అని చెప్పేవాళ్ళు. ఆ దాతనామ సంవత్సరంలో పంటలు పండక, తిండి లేక, రేగడి మట్టి నీళ్లు పోసుకొని రేగడి మట్టి తిన్నారట. పాలుగా కూడా దొరకలేదు ఆఖరికి. మరి గేదెలకి, ఆవులకు కూడా మేత దొరక్క, పాలు దొరక్క, తినడానికి ఆహారం దొరక్క రేగడి మట్టి తిని బాధపడ్డారట.
అటువంటి కరువు మనకు లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నాయి. చాలా అనుకూలత మనకు వచ్చింది. కానీ వాళ్ళలో వాళ్ళ కొద్దిగా విభేదాలు రావటాన మరి దేశ విదేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. అవి కూడా వాళ్ళలో వాళ్ళు సర్దుకుంటున్నారు. దీనివల్ల రకరకాలైన నష్టాలు వస్తున్నాయి. కానీ ఏమి చెప్పినా 24 నుంచి 26 సంవత్సరం వరకు కూడా అంతా చాలా ఇబ్బందికరంగా, చాలా కష్టతరంగా ఉన్నటువంటి రోజులు. కాబట్టి మనం అందరం ఏమి చేయాలనేది మనం ఆలోచించుకోవాలి. కష్టం అనేది, గ్రహదోషాలు అనేది, బాధలనేవి పోవటానికి ఒక మార్గం ఉంది. తృప్తి అనేది కావాలి మనిషికి. తృప్తిని చెందని మనుషుడు సప్తద్వీపములనైన చక్కన్బడు అని. తృప్తి లేనటువంటి మానవులు ఏమి లాభం లేదు. ఎందుకంటే మనం అందరం నూలుగుడ్డ కట్టుకుంటున్నాం. మరి పండుగ రోజు దేవుడి గుళ్ళోకి వెళ్ళేప్పుడు పట్టుబట్ట కట్టుకుంటున్నాం. మరి పట్టుబట్ట కదా మంచిది కాదు. పద్ధతి లెక్క అయితే పట్టుబట్ట కట్టుకొని బయటికి వెళ్ళేటట్లయితే గర్భాలయంలోకి పట్టుబట్ట కట్టుకొని వెళ్ళటానికి వీల్లేదు. ధావళి అని ఉంది. ధావళి కట్టుకొని వెళ్ళాలి. అయితే ఇవన్నీ కూడా విగారు ముఖ్యం. ముందు భక్తి కావాలి. భక్తి లేని పూజ పత్రి చేయటు అన్నారు. ఈ భక్తి ఎట్లా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకుందాము. పిల్లలకు తండ్రి మీద ప్రేమ ఉండాలి. తండ్రుల మీద ప్రేమ ఉండాలి. తర్వాత తను తింటూ ఒకరికి పెట్టే మనస్తత్వం కావాలి. ఇటువంటి పద్ధతులు ఉంటూ దైవాన్ని పూజించాలి. ఎవరికీ అపకారం చేయకుండా దైవాన్ని పూజించడం. మరి అన్యాక్రాంతంగా సంపాదించి దేవుడికి ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు. కాబట్టి ఈ సంవత్సరాలు చెడు సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు మనం చెడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న మంచినే చెప్పుకున్నాం. అయితే ఈ మంచి చెప్పుకోవటంలో అర్థం ఏమిటంటే ఈ సంవత్సరం మొత్తంలో ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏమైందంటే మార్చి 30కి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఈ ఏలినాటి శని వల్ల ఈ సంవత్సరం అంతా కూడా బాగా అధికమైన ఖర్చులు, బాగా ఇబ్బందులు, కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ మేషరాశికి ద్వితీయంలో గురువు ఉన్నాడు. ఈ ద్వితీయంలో గురువు ఉండటం కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని. ఇటువంటి ఖర్చులు. ఎందుకంటే బతకటానికి బతుకు తెరువు లేక మరి చేసే ఉద్యోగం కానీ వృత్తి కానీ పోయి రావాల్సిన డబ్బులు రాక చాలా కష్టపడి రోగాల వల్ల కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ చాలా కష్టాలు వచ్చేటువంటి లక్షణాలు మేషరాశికి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉండాలంటే తగిన కొద్ది వస్త్రాలు కట్టుకోండి. ఎక్కువ ఖరీదు లేకుండా తక్కువ ఖరీదు తెచ్చుకోండి. మరి తిండి కూడా సామాన్యమైన తిండి తింటే మంచిదే కదా. మరి పంచపక్ష పరమాన్నాలు లేకుండా ఇట్లా ఉన్నాయి కదా అని అధికమైన ఖర్చులు పెట్టుకోకుండా రేపు అనేది రోజు కష్టమైనటువంటి రోజు అనేది గుర్తుపెట్టుకొని ఏ రోజుకు ఆ రోజు జాగ్రత్త పడి మరుసటి రోజుకి జాగ్రత్త చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఎటువంటి సమస్య, ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందు రాబోయే ఏలినాడు శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం ముందుగా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా జాతకం చెబుతాం. ఆ రూపంలోనైనా సరే మీ జాతకం చూపించుకుంటే ఈ జాతక రీత్యా మీరు ఎప్పుడు ఎట్లా ఏ నెలలో ఎట్లా ఉంటుంది ప్రతి నెల వివరణ వస్తుంది. ఇప్పుడు సంవత్సరం మొత్తానికి కలిపి చెబుతున్నాం. ఇప్పుడు చెబుతోంది గోచారం. అయితే గ్రహచారం అనేది 75 వంతులు, గోచారం అనేది 25 వంతులు వస్తుంది. కాబట్టి వివరణ కావాలి అంటే మాత్రం ముందు జాతక చక్రం ఎంచుకోవటం. అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కింద మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దానికి తగినటువంటి మరి ఇవ్వవలసిన దక్షిణ చెల్లించి మీరు జాతక చక్రాలు వేయించుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా అందరూ శుభంగా సంతోషంగా ఉండడం కోసం చెబుతూ ఉన్నాము. స్వస్తి.